హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. ఈ మ్యాప్ తెలంగాణ రేజింగ్ విజన్ 2047 ప్లాన్ అనేసి సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మ్యాప్ ప్రత్యేకత ఏంటి, ఇందులో ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు ఆల్రెడీ మీకు హైదరాబాద్ సరౌండింగ్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది రాబోతున్నాయి, అది ఎప్పుడెప్పుడు అనేది నేను మీకు లాస్ట్ వీడియోలో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. జస్ట్ రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రము ఇది మనకి ఏదైతే రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ వచ్చేసి ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ అవతల మనకి ఏదైతే ఈ లైట్ బ్లూ కలర్ ఉంది కదా, ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనమాట. ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇది నాగార్జున సాగర్, శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ కలుపుతూ ఈ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. సో వీటి అన్నిటికి సంబంధించిన వీడియోస్ నేను చేసిన చూడండి. అలాగే ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తము మనకి ఓఆర్ఆర్ నుండి RRR వరకు కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్స్ అన్నమాట. ఈ రేడియల్ రోడ్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్, అలాగే కనెక్టివిటీ రోడ్స్ గురించి కూడా నేను వీడియో చేశాను బిఫోర్, అవి చూడండి. సో నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏదైతే ఈ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ లైన్ మొత్తము మనకి RRR అలైన్మెంట్ రూట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ NHAI సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి అలైన్మెంట్ ఇది రిలీజ్ చేయడం జరిగింది, పాత అలైన్మెంట్ ఇది. సో మనకి రెడ్ అండ్ ఈ ఎల్లో కలర్ ఉంది కదా, మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఎందుకంటే ఈ కొద్దిగా చేంజెస్ ఇక్కడ చేయడం జరిగింది, ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నార్త్ అంటే మనకి ఏదైతే సంగారెడ్డి నుండి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు ఈ పాత అలైన్మెంట్ నే ఖరారు చేసారు అనమాట మన స్టేట్ గవర్నమెంట్ కూడా. సో అది దేని గురించి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. మళ్ళా కొత్తగా భూసేకరణ చేస్తే ప్రజల నుంచి అంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక దాంట్లో ఎటువంటి మార్పు అనేది చేయడం జరగలేదు. సో దాని ప్రకారమే మనకి ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే ఇక్కడ సేమ్ అనేది అలాగే జరిగిపోతుంది అనమాట. సో సౌత్కి వచ్చేసరికి ఇక్కడ చౌటుప్పల్, ఆమంగల్ అండ్ సంగారెడ్డి వరకు కొద్దిగా ఇక్కడ తేడాలు చూడండి, చేంజెస్ చూడండి ఇక్కడ. సో కొద్దిగా ఇక్కడ మొత్తం కొద్దిగా చేంజ్ చేసేసి కొత్త అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను దీని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. సో మళ్ళీ ఇంకోటి RRR తర్వాత మనకి HMD లిమిట్ అనేది ఏ విలేజెస్ వరకు వస్తుంది అనేది ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, మొత్తం ఈ మార్కింగ్ మొత్తం మనకి HMDA లిమిట్స్ అనమాట RRR తర్వాత. సో అది కూడా నేను వీడియో చేసిన చూడండి, మనకి ఏ విలేజెస్ కలుపుతూ వెళ్తుంది అనేది. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవి లాస్ట్ వీడియోస్ లో మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకోటి ఎవరు ఎక్కువ కామెంట్ చేస్తే ఆ కామెంట్ బట్టి ఆ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకోటి మీకు ఏంటంటే ఈ ORR నుండి RRR వరకు కూడా ఈ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే రతన్ టాటా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మనకి ఈ లైన్ ఉంది కదా ఇది. సో ఇది ఫ్యూచర్ సిటీ నుండి మచిలీపట్నం బందర్ రోడ్ వరకు ఇది ఎక్స్ప్రెస్ హైవే. సో అది కూడా నేను వీడియో చేయడం జరిగింది చూడండి. ఇప్పుడు మనకి ఈ మ్యాప్ గురించి తెలుసుకుంటే మాత్రము ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేది మనకి ఇది ఈ లైన్ ఉంది కదా, గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఇది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ORR నుండి RRR వరకు రతన్ టాటా హైవే మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే కింద మనకి డెవలప్మెంట్ అనేది రాబోతుంది ఈ రోడ్ అనేది. సో ఇక్కడ నుండి మనకి మళ్ళా RRR నుండి మన్ననూరు వరకు ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కింద ఇది డెవలప్మెంట్ చేయబోతున్నారు అనమాట. సో ఇది జస్ట్ నేను రఫ్ గా చూపిస్తాను అనమాట, వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో నేను రఫ్ గా అనేది ఏ విలేజెస్ మీదకి వెళ్తుంది అనేది నేను ఇది మీకు ఈ మ్యాప్ అనేది గూగుల్ ఎర్త్ లో యాడ్ చేసి చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది RRR తర్వాత పోలేపల్లి కొన్ని నేను రఫ్ గా విలేజెస్ చదువుకుంటూ వెళ్తా. మీకు నియరెస్ట్ ఎవరికైనా ఐడియా ఉంటే మీకు అవసరం అనుకుంటే చూసుకోండి, వీడియో స్లో చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్రవెల్లి నుండి కామల్పూర్, కోనేటిపూర్, పెన్మిల్ల, బ్రాహ్మణపల్లి, మన్ననూరు, ఇక్కడ వరకు మనకి ఇది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనేది రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇవి లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం మనకి
ఇవి రైల్వే లైన్ సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆర్ఆర్టిఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద ఈ డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఎందుకంటే ఇవి నేను డీటెయిల్గా మీకు వీడియోలు కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఎక్కడి నుంచి అనేది. సో ఇవి మాక్సిమం ఇవంతా మీకు ఉన్నాయే, డెవలప్మెంట్ ఎక్కువ జరగబోతుంది. ఏమైనా కొత్తవి ఉంటే కొన్ని యాడ్ చేస్తారు అనమాట లైన్స్. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఇది ట్రైన్ సంబంధించింది, లైన్ సంబంధించింది మాత్రం ఇది ఒక మనకి ఈ లైన్ వస్తుంది అనమాట. ఇది డిఎఫ్సి అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఏది సిర్పూర్ అంటే మనకి కాగజ్ నగర్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి నేను రఫ్ గా అంటే మెయిన్ అంటే మీకు ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను డీటెయిల్ గా విలేజెస్ వాయిస్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది, రఫ్ ఇస్తుంది అనమాట. బెల్లంపల్లి, మందమర్రి, ఇక్కడ నుండి జమ్మికుంట, వరంగల్ మీదుగా ఇలా వెళ్ళి మహబూబాబాద్, ఖమ్మం, మదిర నుండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లోకి యాడ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ మన తెలంగాణ బార్డర్ ఇక్కడ క్రాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రింగ్ రైలు గురించి కూడా అంటారు కదా. ఈ రింగ్ రైలు కూడా మనకి ఏంది, ఈ ఏదైతే త్రిబుల్ ఆర్ మనకు త్రిబుల్ ఆర్ ఉంది కదా, ఈ త్రిబుల్ ఆర్ తర్వాత మనకి ఒక 2 to 5 కిలోమీటర్ సరౌండింగ్ లో త్రిబుల్ ఆర్ గురించి సర్వే చేయడం జరిగింది. సో ఆ సర్వే చేయడం జరిగిన తర్వాత అక్కడ ల్యాండ్ పూలింగ్ చేయాలంటే ఈ రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉందనేసి కొద్దిగా గవర్నమెంట్ అనేది వెనుకాడు వేయడం జరిగింది. అది ఎందుకంటే ఆల్రెడీ త్రిబుల్ ఆర్, అలాగే ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టులు, ఇది మన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ ఇవన్నీ రావడం వల్ల చాలా రైతుల దగ్గర ల్యాండ్ అనేది భూసేకరణ జరిగింది. సో దాని గురించి మళ్ళీ దీని గురించి మళ్ళీ స్పెషల్ గా రింగ్ రైల్ గురించి భూసేకరణ చేసి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మాక్సిమం మనకి ఏంటంటే ఈ త్రిపుల్ ఆర్ ఏదైతే భూసేకరణ చేసిరు కదా, అందులోనే దీనికి కోసం కొద్దిగా ల్యాండ్ అనేది కేటాయించి ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఈ సౌత్ కి వచ్చేసరికి ఏది చౌటుప్పల్ నుండి ఆమన్గల్ మీదుగా సంగారెడ్డి వరకు ఈ సౌత్ పార్ట్ కి వచ్చేసరికి ఆల్రెడీ భూసేకరణ జరగలేదు కనుక ఇది ఒక 150 మీటర్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే మనకి 100 మీటర్లనే రింగ్ రైలు అలాగే రింగ్ రోడ్ ఈ రెండు కావాలనుకుంటే ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ తక్కువ ఉంటే మన ప్రాజెక్ట్ వ్యయం అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఏంటంటే ల్యాండ్ ఎంత ఎక్కువ ఉంటే మన ఖర్చు అంత తగ్గుతుంది అనమాట కన్స్ట్రక్షన్ కి. సో దానివల్ల దీనికి ఒక 150 మీటర్స్ అనేది ఇక్కడ సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. అదొక అప్డేట్ అయితే ఉంది ఇది ప్రజెంట్. సో ఇంకోటి వచ్చేసి ఈ రెడ్ కలర్ లైన్ ఉన్నాయి కదా, ఇది రెడ్ కలర్ ఇటు అండ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు, అలాగే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇది ఈస్ట్ వెస్ట్ కారిడార్, అలాగే ఇది నార్త్ సౌత్ కారిడార్ అన్నమాట. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ అయితే నేమ్ అయితే మెన్షన్ చేయలేదు అంటే వాళ్ళు. సో ఇది సారాపాక ఇక్కడ ఈ నియరెస్ట్ విలేజ్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను మెయిన్ సిటీస్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతా. ఇది కొత్తగూడెం పక్క నుండి ఇలా వెళ్ళి ఈ పక్కన విలేజెస్ అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వెళ్ళి మనకి నర్సంపేట్ పక్క నుండి ఇలా వరంగల్ టచ్ చేస్తూ గన్పూర్ మీదుగా జయదేవ్పూర్ నుంచి గజ్వేల్ మీదుగా ఇలా వెళ్తుంది. ఈ మెదక్ని టచ్ చేసి ఇక్కడ నారాయణ గేట్ దగ్గర మనకి ఇక్కడ తెలంగాణ బార్డర్ దగ్గర ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నార్త్ అండ్ సౌత్ కారిడార్కి వచ్చేసి ఇక్కడ మనకి ఆదిలాబాద్ దగ్గర గుదిహట్నూర్, ఇక్కడ నుండి ముందుకెళ్ళి ఇక్కడ జన్నారం, జగిత్యాల్, కరీంనగర్, హుస్నాబాద్ మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి జనగాం మీదుగా ఇట్లా మూవ్ అయ్యి మోత్కూర్, ఈ మోత్కూర్ నుంచి మనం నల్గొండ బిఫోర్ హైదరాబాద్ నల్గొండ మధ్య నుండి చిట్యాల దగ్గర ఇట్లా టచ్ అయ్యి దేవరకొండ మీదుగా మనకి ఇక్కడ నాగార్ సాగర్ దగ్గరలో ఇక్కడ మనకి మన తెలంగాణ బార్డర్ దగ్గర ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట.
సో ఇది మనకి ఏంటంటే నార్త్ అండ్ ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ సౌత్ కారిడార్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ మనకి మళ్ళా ఈ బ్లూ కలర్ లైన్ బ్లూ, ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ కలర్ వచ్చేసి ఈ ప్రజావలయము. ఈ ప్రజావలయం మనకి ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ కి త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చే రింగ్ అన్నమాట ఇది ఒకటి. ఇది రూరల్ రింగ్ రోడ్ అన్నమాట దీన్ని. అయితే ఈ ప్రజావలయం కింద మనకి ఈ నేమ్ అనేది నామకరణం చేసింది దీనికి. సో ఇది మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 770 కిలోమీటర్లు ఇది. ఇది జస్ట్ ఎక్కడ అంటే మెయిన్ సిటీస్ ని ఎక్కడ టచ్ చేసిపోతుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఇది జమ్మికుంట మీదుగా ఇట్లా వెళ్ళి మన చిట్యాలను చూపిస్తుంది ఇది. పర్కాల్, హన్మకొండ, తొర్రూర్, ఈ నకరకల్ పక్క నుండి ఇలా వెళ్ళి ఈ నల్గొండ పక్క నుండి ఇలా మూవ్ అవుతుంది. సో దేవరకొండను టచ్ చేస్తూ అచ్చంపేట్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ మనకి ఏంటంటే ఇది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. మననూరు దగ్గర నుంచి ఇలా వెళ్ళి అచ్చంపేట్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, పరిగి, వికారాబాద్, మన సదాశివపేట్, మెదక్ పక్క నుండి ఇలా వెళ్ళి కామారెడ్డి అవుట్ సైడ్ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేశారు. సిరిసిల్ల, కరీంనగర్ బిఫోర్ ఇక్కడ నుండి వెళ్ళి జమ్మికుంట, పర్కాల్ ఇక్కడ క్లోజ్ అవుతుంది అనమాట. ఇది మొత్తం మనకి 770 కిలోమీటర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మనకి ఏదైతే ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి తెలంగాణ మణిహారం కింద మనకి ఇంకో రింగ్ రైలు వస్తుంది అనమాట దీనికి. ఇది రింగ్ రోడ్, ఇంకో రింగ్ రోడ్ అనమాట ఇది. సో ఇది జస్ట్ ఇక్కడ ఏదో నార్మల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, ఏ విలేజెస్ అంటే ఏ డిస్ట్రిక్ట్ టచ్ చేసిపోతుంది. ఇది వచ్చేసి ఇది మనుగూరు. ఈ మనుగూరు నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే కొత్తగూడెం, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్ లో టచ్ చేస్తూ పోతుంది అనమాట. ఈ సూర్యాపేట అవతల మళ్ళా నల్గొండ దగ్గర నుండి మనకి ఇక్కడ సూర్యాపేట నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ నకరికల్ దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి ప్రజావలయం ఉంది కదా, ఈ ప్రజావలయం కాడ టచ్ అయ్యి ఈ ప్రజావలయం కంటిన్యూ చేస్తూ ఇక్కడ దేవరకొండ మీద నుంచి ఈ అచ్చంపేట దగ్గర మనకి మళ్ళా డివైడ్ అవుతుంది. ఇక్కడ డివైడ్ అయ్యి లింగాల్, కొల్లాపూర్, గద్వాల్, నారాయణపేట్, కొడంగల్, తాండూర్, జైరాబాద్ బిఫోర్ యువతల నుంచి ఇక్కడ వెళ్తూ ఇక్కడ మార్కింగ్ చేసి చూడండి, మార్కింగ్ మీద నుంచి ఇలా వెళ్ళి నిజామాబాద్, మనకి ఇంకోటి బైన్సా అండ్ నిర్మల్ మధ్య నుంచి వెళ్తుంది. ఆదిలాబాద్ అవుట్ సైడ్ నుంచి వెళ్ళి కాగజ్ నగర్, చెన్నూరు, మొత్తం మనకి తెలంగాణ బార్డర్ నుంచి ఇట్లా వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మనుగూరు వరకు ఇక్కడ మనకు ఓవరాల్ గా ఇది మొత్తం లెంత్ 1150 కిలోమీటర్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఏంటంటే తెలంగాణ మణిహారం కింద ఈ మన రింగ్ రోడ్ అనేది, ఇంకో రింగ్ రోడ్ అనేది ఇది డెవలప్మెంట్ రాబోతుంది. సో ఇది మీకు డీటెయిల్డ్ గా ఏ విలేజెస్ అనేది కూడా క్లారిటీ కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్ గా జర లెంత్ వీడియో అంటే ఒక్కొక్క రోడ్ గురించి ఒక్కొక్క వీడియో చేయడం ప్రయత్నం చేస్తా, అంటే అది వాంటెడ్ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పటి వరకు అయితే ఇది మనకి కొత్త లేటెస్ట్ మ్యాప్ వచ్చిన ప్రకారం అయితే ఈ డెవలప్మెంట్స్ అనేది రాబోతున్నాయి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డీటెయిల్ గా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ బాక్స్ వేయండి, నేను కామెంట్ లో రిప్లై ఇస్తా. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసి వీడియోస్ మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.